హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. టీజీపీఎస్కి సంబంధించి మన యొక్క ఓటీఆర్ని మనం ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలి, ఎలా అప్డేట్ చేయాలి, అది అప్డేట్ చేసేటప్పుడు ఎలాంటి డాక్యుమెంట్స్ మనము అప్లోడ్ చేయాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా కూడా ఈ వీడియోలో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు చేయవలసిందల్లా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగికి ఇది చేరే విధంగా ఖచ్చితంగా రీచ్ కావాలి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి. వీలైతే కనుక మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. ఎందుకంటే వెరీ యూస్ఫుల్ వీడియో. చాలామంది ప్రాసెస్ తెలియక మరి ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ మనం ఎంటర్ చేసిన తర్వాత మనము ఇంకా నాన్ ఎడిటబుల్ అనమాట, అంటే తర్వాత ఎడిట్ చేసుకోలేని విధంగా వాళ్ళైతే ఫిక్స్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రాసెస్ అంతా కూడా చాలా కంప్లీట్గా ఈ వీడియోలో మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రమా. దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ లైక్ ఇవ్వండి, మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సో చాలామంది మిత్రులు ఏమడుగుతున్నారంటే కనుక, సార్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ అదేవిధంగా నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ గురించి అడుగుతున్నారు. దాని గురించి కూడా చెప్తాను మిత్రమా. అందుకోసమనే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఎవరైతే మరి ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి ఇందులో మనకు గ్రూప్ 1 అదేవిధంగా గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 3 ఈ విధంగా వర్గీకరణ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనేది మీరు మీ సేవకు వెళ్ళి అప్లై చేసి తీసుకున్న తర్వాతనే మీ యొక్క ఓటీఆర్ అనేది ఎడిట్ చేయండి. ఎందుకంటే అక్కడ తీసుకోవడం లేదు, నేను చెక్ చేశాను. దయచేసి ఇది గమనించేటటువంటి ప్రయత్నం చేయండి ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారో, ఓకేనా. సో మరి టీజీపీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ ఓటీఆర్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఎవరికి కొత్తగా ఓటీఆర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నటువంటి వాళ్ళకి. కానీ ఈ వీడియో మొన్న టీజీపీఎస్సీ ఇచ్చినటువంటి వెబ్ నోట్ ఏదైతే ఉందో కేవలం గతంలో ఎవరైతే ఓటీఆర్ చేసుకున్నారో మళ్ళీ ఆ యొక్క ఓటీఆర్ని ఎడిట్ చేసుకునేటటువంటి అవకాశం ఉన్నటువంటి వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఎడిట్ ఓటీఆర్ అనేది మీరు ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా, ఆర్ యు క్లియర్? రైట్. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది మిత్రమా. సో ఇక్కడ గమనించాల ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ చెప్తున్నాను. గతంలో మనకు టీజీపీఎస్సీ ఐడి ఏ విధంగా ఉంటుండే, టీఎస్ అని చెప్పేసి స్టార్ట్ అవుతుండే, టీఎస్ 120 సంథింగ్ అలా స్టార్ట్ అవుతుండే. ఓకే, సో ఈ యొక్క టీఎస్ ప్లేస్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే టీజీ అనేది ఇక్కడ మీరు టైప్ చేయమని చెప్తున్నారు, టీజీ అనేది తీసుకోమంటున్నారు. సో టీజీ, సో ఈ విధంగా మీ యొక్క ఐడి ఏదైతే ఉంటుందో అలా మీరు టైప్ చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ కనిపించేటటువంటి క్యాప్చా అనేది ఎంటర్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఏ విధంగా ఓపెన్ అవుతుందంటే రైట్, దాని తర్వాత మనకు డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ ముఖ్యంగా గమనించండి మిత్రమా, ఇక్కడ మనకు ఫస్ట్ ఎలాంటి డీటెయిల్స్ అడుగుతున్నాడు ఎడిట్ ఓటీఆర్లో అంటే కనుక ఇక్కడ ఒకసారి గమనించండి. ఆధార్ డీటెయిల్స్ మొదట మనకు రావడం జరుగుతుంది. దాని తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత అడ్రస్ డీటెయిల్స్ మనం ఇవ్వాలి. దాని తర్వాత స్కూల్ స్టడీ డీటెయిల్స్, అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మరి మనం ఎక్కడెక్కడ చదివాము దానికి సంబంధించినటువంటి బోనఫైడ్ సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాల్సిందే, ఇది గమనించండి. అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సో ఇక్కడ మనము 10th క్లాస్ కానీ ఇంటర్, డిగ్రీ, పీజీ కానీ, బీఎడ్ కానీ, ఎంఈడి కానీ, ఎంఫిల్ కానీ, పిహెచ్డి కానీ మీకున్నటువంటి ఎలాంటి క్వాలిఫికేషన్స్ అయినా సరే ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే సర్టిఫికేట్ అప్లోడ్ అండి. సో సర్టిఫికేట్స్ అప్లోడ్కి సంబంధించి చాలామంది ఏమనుకుంటున్నారంటే అప్లోడ్ చేయకపోయినా పర్లేదు అనుకుంటున్నారు. కానీ మనకు ఇచ్చినటువంటి వెబ్ నోట్లో కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఏమని? సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సిందే. మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్కాన్ చేసి ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత డిక్లరేషన్ అనేది చూసుకొని అక్కడ ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం చదువుకొని ఓకే చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకేనా, మళ్ళీ ప్రతి ఒక్క దాంట్లో మీరు ఏమేమి ఇక్కడ డీటెయిల్స్ చూసుకోవాలి, ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది చెప్తాను. సో మనకు మొదట ఆధార్ డీటెయిల్స్లో చూడండి, మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. అదేవిధంగా ఆధార్ కార్డులో మీ యొక్క నేమ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కనిపిస్తుంది. అదొక్కసారి కరెక్ట్గా ఉంటే కనుక చెక్ చేసుకొని నెక్స్ట్ అని చెప్పేసి మీరు వెళ్ళండి. సో నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు బేసిక్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. బేసిక్ డీటెయిల్స్లో చూడండి, ఇక్కడ మనకు బేసిక్ డీటెయిల్స్లో ఏమేమి అడుగుతాడంటే కనుక ఇక్కడ చూడండి ఒకసారి మనకు ఆల్రెడీ మనకు ఇది ఎడిట్ ఆప్షన్ కాబట్టి కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ కనిపిస్తాయి. కరెక్ట్గా ఉంటే నో ప్రాబ్లం అండి. ఇక్కడ మన యొక్క
క్యాండిడేట్ నేము. సో క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారంగా ఉంటుంది. సో దీనిని మాత్రం మనం ఎడిట్ చేసుకోలేము. ఆల్రెడీ మనకు పేపర్లో కూడా ఇచ్చారు. ఓకేనా. జెండర్ అనేది ఎడిట్ చేసుకోలేమండి. జెండర్ అలాగే ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎడిట్ చేసుకోలేము. ఓకేనా. సో మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ మండల్ ఇక్కడ వస్తుంది. ట్యాప్ చేస్తే కనుక మీ యొక్క మండల్ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా టౌన్, మీ యొక్క విలేజ్ కానీ టౌన్ కానీ ఇది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఫాదర్ నేమ్ కానీ ఫాదర్ నేము, మదర్ నేము, అదేవిధంగా మీ యొక్క మదర్ టంగ్ ఏంటి, అదేవిధంగా మీరు తెలంగాణకు చెందినటువంటి వారేనా అంటే ఎస్ అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అదేవిధంగా రిలీజియన్ కానీ, అదేవిధంగా ఐడెంటిఫికేషన్. సో మా ఐడెంటిఫికేషన్ మార్క్స్ మన యొక్క ఎస్ఎస్సి మేమో ప్రకారంగా ఏ విధంగా అయితే ఉంటుందో అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకొని మరి ఇచ్చేటటువంటి ప్రయత్నం. ఎస్సీ వర్గీకరణ జరిగింది కాబట్టి ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ గమనించండి, మీ యొక్క కమ్యూనిటీ సెలెక్ట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది ఇక్కడ. సో గ్రూప్ 1లో ఉన్నారా మీరు, గ్రూప్ 2నా, గ్రూప్ 3నా, ఓకేనా. సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉందా అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అని చెప్పేసి ఇవ్వండి. దాని తర్వాత ఇక్కడ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే అక్కడ వెరిఫైడ్ అని చెప్పేసి వస్తుంది మిత్రమా. కాబట్టి కొత్త సర్టిఫికేట్ అనేది మీరు మీ సేవకి వెళ్ళి అప్లై చేసి తీసుకున్న తర్వాత ఇక్కడ ఓటీఆర్ అనేది మీరు ఎడిట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎవరైతే ఎస్సీ క్యాండిడేట్స్ ఉన్నారు. దాని తర్వాత మనకు అడ్రస్ డీటెయిల్స్ అనేవి వస్తాయి. దాని తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, మన యొక్క హౌస్ నెంబర్ కానీ, అదేవిధంగా మన యొక్క కాలనీ స్ట్రీట్ నేమ్ కానీ, టౌన్, ఇదంతా డీటెయిల్స్ వస్తాయి అనమాట. సో ఇందులో ముఖ్యంగా గమనించినట్లయితే ఏంటంటే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు చూడండి. ఇందులో ఏమంటున్నాడంటే మీరు ఒక్కసారి పర్మనెంట్ అడ్రస్ అంటే శాశ్వత చిరునామా ఏదైతే ఉంటుందో ఆ వివరాలు ఇచ్చి సబ్మిట్ చేశాక వాటిని మళ్ళీ మార్చడానికి వీలుండదు అని చెప్పేసి అంటున్నాడు. అలాగే మరి మీ ఈమెయిల్ ఐడి కానీ, మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ, కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ప్రస్తుతం ఉంటున్నటువంటి చిరునామా లేదా ప్రత్యుత్తరాల చిరునామాలను మాత్రం మీరు ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చా సార్, చాలామంది అడుగుతున్నారు. మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చా లేదా? ఒకవేళ మీరు మీ మొబైల్ నెంబర్ను మార్చాలనుకుంటే కనుక అది కేవలం ఓటీపీ వెరిఫికేషన్ అండి. ఓటీపీ వెరిఫికేషన్ ద్వారా మీకు అనుమతించబడుతుంది. అంటే మీ ఫోన్కు వచ్చేటటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తేనే నెంబర్ మారుతుంది. ఇవి మాత్రం గమనించేటటువంటి ప్రయత్నం చేయండి మిత్రమా. ఓకేనా. సో మనకు నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, మనకు చేంజ్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి వస్తుంది. మీరు మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఓటీపీ అనేది వస్తుంది. దానివల్ల మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ కూడా చేంజ్ చేసుకునేటటువంటి అవకాశం అయితే మనకు కల్పించబడింది. దాని తర్వాత మనకు స్కూల్ స్టడీస్ డీటెయిల్స్ అని చెప్పేసి ఓపెన్ కావడం జరుగుతుంది. ఇందులో మనము 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడెక్కడ చదువుకున్నామో ఆ యొక్క స్కూల్ అనేది ఏ జిల్లాలో ఉంది, ఏ మండలం కింద ఉంది, ఏ గ్రామంలో ఉంది ఏంటి అనేది స్కూల్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా మెన్షన్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. 7th క్లాస్ వరకు ఇక్కడ మనమైతే ఖచ్చితంగా డీటెయిల్స్ అనేవి కరెక్ట్గా, ఒకవేళ కరెక్ట్ లేకపోతే కనుక డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఓకేనా. సో ఎందుకంటే ఇప్పుడు మీరు ఇవ్వబోయేటటువంటి డీటెయిల్స్ ఏవైతే ఉంటున్నాయో అవి రాబోయేటటువంటి నోటిఫికేషన్లకు అవే డీటెయిల్స్ వాళ్ళు అంటే మనకు అప్లికేషన్ మనం చేసేటప్పుడు ఏంటంటే ఓటీఆర్ నుంచి కొన్ని డీటెయిల్స్ అనేవి వాళ్ళు క్యాచప్ చేయడం జరుగుతుంది. అవే డీటెయిల్స్ కొన్ని అక్కడికి ఆటోమేటిక్గా వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. ఇక్కడ మనకు మీ యొక్క 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్ కానీ, ఏ జిల్లాలో చదివారు, బోర్డు ఏంటి, ఎక్కడ అంటే ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఆ యొక్క ప్లేస్ ఆఫ్ స్టడీ మీరు ఎక్కడ చదువుకున్నారు, స్కూల్ నేమ్ కానీ, ఎంత పర్సెంటేజ్ వచ్చింది, ఈ విధంగా 10th క్లాసు, అదేవిధంగా ఇంటర్ కానీ అదే సేమ్ ఇంకా ప్రాసెస్ అంతా సేమ్ అండి. ఇంటర్ కానీ ఎవరైనా ఒకవేళ పాలిటెక్నిక్ చేసినట్లయితే ఆ యొక్క డీటెయిల్స్ కావచ్చు, అలాగే గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ కావచ్చు, మీ యొక్క ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కోర్సు ఎవరైనా చేసి ఉంటే కనుక దాని యొక్క డీటెయిల్స్ కావచ్చు, అదేవిధంగా పీజీ అండి, పీజీ డీటెయిల్స్ కావచ్చు, ఎంఫిల్ డీటెయిల్స్ కావచ్చు. ఇలాగే సేమ్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. పిహెచ్డి డీటెయిల్స్ ఉంటే కనుక పిహెచ్డి డీటెయిల్స్ కూడా ఇవ్వండి. అలాగే మీకు బీఎడ్ ఉంటే కనుక ఇక్కడ యాడ్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే బీఎడ్ చేస్తే కనుక బీఎడ్, ఎంఏడ్ చేస్తే కనుక ఎంఏడ్. సో ఎలాంటి క్వాలిఫికేషన్ అయినా సరే మీరు ఇక్కడ ఖచ్చితంగా మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. దాని తర్వాత సర్టిఫికెట్స్ అప్లోడ్ అనేటటువంటి ట్యాబ్ ఓపెన్ అవుతుంది మనకు. ఇక్కడ చూడండి, ఈ యొక్క సర్టిఫికెట్స్ అప్లోడ్ అనేటటువంటి ట్యాబ్ దగ్గర వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు ఈ యొక్క ట్యాబ్లో
నింపినటువంటి వివరాలు ఆటోమేటిక్గా సేవ్ అవ్వవు. మీరు చివర్లో సబ్మిట్ బటన్ నొక్కితేనే అవి సేవ్ అవుతాయి మిత్రమా. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సర్టిఫికెట్లు తప్పనిసరి, వెబ్సైట్లో సర్టిఫికెట్లను అప్లోడ్ చేయడం అనేది తప్పనిసరి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే అయితే ఉద్యోగం వచ్చినప్పుడు లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ సమయంలో మీరు ఖచ్చితంగా మీ ఒరిజినల్ సర్టిఫికెట్లను అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఇక అప్లోడ్ చేయాల్సినటువంటి ఫైల్స్ జేపీజీ, జేపీఈజీ కానీ, అలాగే ఇక్కడ మనకు దాని యొక్క ఫార్మేట్ ఇచ్చాడు. ఫార్మేట్ జేపీజీ, జేపీఈజీ 40 KB నుంచి 500 KBలోగా ఉండేటట్టుగా చూసుకోమని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఒక్కసారి ఏదైనా సర్టిఫికేట్లను అప్లోడ్ చేశాక దానిని అసలే మనము మార్చడానికి వీలుండదు, అంటే అది ఫిక్స్ అయిపోతుంది అనమాట, నాన్ ఎడిటబుల్ అని గుర్తుపెట్టుకోండి. మరి మార్చుకునేటివి ఏంటివి అంటే సార్ ఇక్కడ గమనించండి, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కానీ, అలాగే నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ కానీ, ఇవి ఈ సర్టిఫికెట్లను మాత్రమే మళ్ళీ కొత్తవి అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇవి ప్రతి ఏటా మారుతూ ఉంటాయి కాబట్టి వీటికైతే అవకాశం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా మార్చుకునేవి ఏంటంటే అభ్యర్థులు తమ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం, సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో వీటిని మాత్రం ఎప్పుడైనా కానీ కొత్తవి అప్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు ఎలాంటి మిస్టేక్స్ చేయకండి, ఒక్కసారి అప్లోడ్ చేస్తే కనుక అది ఫిక్స్ అయిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ చూడండి, మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా అప్లోడ్ చేయమంటున్నాడు. కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది కంపల్సరిగా అప్లోడ్ చేయాలి, ఓకేనా. దాని తర్వాత మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికెట్, ఇంటర్ సర్టిఫికెట్, గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్, సో ఇవన్నీ కూడా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి. అలాగే ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ క్లాస్ బోనఫైడ్, సెకండ్ క్లాస్ బోనఫైడ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఇలా మరి 1 నుంచి 7 తరగతుల వరకు గల మరి ఈ యొక్క బోనఫైడ్ సర్టిఫికెట్స్ కూడా మీరు అప్లోడ్ చేయాలి, ఖచ్చితంగా మ్యాండేటరీ అండి. ఒకవేళ అవి లేకపోతే ఎలా సార్ అంటే కనుక దాని ప్లేస్లో మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్ అప్లోడ్ చేయవచ్చు, నో ప్రాబ్లం. దాని తర్వాత అవి అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని దాని తర్వాత మీరు నెక్స్ట్ ట్యాబ్లో ఈ యొక్క డిక్లరేషన్ ఏదైతే ఉందో ఇదంతా కూడా కరెక్ట్గా చదువుకొని ఐ యాక్సెప్ట్ ద అబౌట్ డిక్లరేషన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసినట్లయితే మీ యొక్క ఓటీఆర్ అనేది ఎడిట్ కావడం అనేది సక్సెస్ఫుల్గా జరుగుతుంది. సో ఇది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. సో దీంట్లో మీకు ఏమైనా అర్థం కాకపోయినా కానీ, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మరి తప్పకుండా మరి కామెంట్ రూపంలో అడిగేటటువంటి ప్రయత్నం చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.